జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. లైఫ్ లోని లా పికాసో స్కిన్ లేజర్ హెయిర్ అడ్వాన్స్డ్ మెడికల్ కాస్మెటాలజీ సెంటర్ నుండి డాక్టర్ ఈ కిరణ్మయ్య గారు మన స్టూడియోకి ఇచ్చేస్తున్నారు. మీకున్నటువంటి సమస్యలు సందేహాలకి నేరుగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డాక్టర్ని అడిగి సమాధానం తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, కాస్మెటాలజీ అంటే ఏంటి? యాక్చువల్లీ కాస్మెటాలజీ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్యూటిఫైయింగ్ ద స్కిన్ అండ్ ఇట్స్ అపెండేజెస్. అంటే ఏంటంటే స్కిన్కి అటాచ్ అయి ఉన్నవి ఏంటంటే హెయిర్. ఈ స్కిన్ అండ్ హెయిర్ని యాక్చువల్గా స్కిన్ అండ్ హెయిర్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా దాన్ని ఎక్స్ట్రా బ్యూటిఫై చేయడానికి చేసే ప్రొసీజరే కాస్మెటాలజీ. ఓకే. ఈ యాక్చువల్గా మన ఆధునిక సమాజంలో లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది, చాలా బిజీ అయిపోయింది. ఈ బిజీలో ఎంతో మంది కూడా అంటే టైం సరిగ్గా దొరకక, అంటే ఫుడ్లో కానీ ప్రతి దాంట్లో కూడా చేంజెస్, చాలా పొల్యూటెడ్ అయిపోయి వెయిట్ ఎక్కువగా పెరిగిపోవడం, లేకపోతే హెయిర్ ఎక్కువగా లాస్ అయిపోవడం, ఈ విధంగా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వడానికి మనం తీసుకోవాల్సినటువంటి అంటే మీ దగ్గర మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీ దాంట్లో? యాక్చువల్లీ ఈ వెయిట్ ఎక్కువ అవ్వడానికి ఉన్న కాజెస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ఇప్పుడు ఎక్కువ అన్ని స్ట్రెస్ అన్నమాట. అట్లీస్ట్ ఫుడ్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు. సో వాళ్ళు జంక్ ఫుడ్స్ మీద టైం ప్రకారం ఫుడ్ తీసుకోకపోవటం, హెల్తీ డైట్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకుండా అట్లా ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవటం, తర్వాత కూల్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ తీసుకోవటం, ఇది ఒకటి డైట్ రిలేటెడ్ వెయిట్ గెయిన్ అనమాట. ఇంకా కొన్ని కాజెస్ ఏంటంటే వెయిట్ గెయిన్కి కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అన్నమాట. హైపోథైరాయిడిజం అన్న కండిషన్ ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్ మన బాడీలో చాలా తక్కువ అయిపోవటం వల్ల వెయిట్ ఎక్కువ పెరుగుతారు. ఈ హైపోథైరాయిడిజం అన్న కండిషనే కాకుండా ఇప్పుడు విమెన్లో మోస్ట్ కామన్గా యంగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్డ్ వరకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్న ఒక డిసీజ్ తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీంతో ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతారు. వెయిట్ గెయిన్ అవటంతో ఈ హార్మోన్స్ మళ్ళీ డిస్టర్బ్ అవుతాయి. ఇది ఒక సైకిల్ ప్రాసెస్ లాగా బాగా వెయిట్ గెయిన్ అవుతుంది. అంతేకాకుండా కొన్ని కండిషన్స్, డయాబెటీస్ అన్న కండిషన్, ఈ కండిషన్లో కూడా వెయిట్ ఎక్కువ అవటం జరుగుతుంది అనమాట. అదే కాకుండా జెనెటిక్గా ఇప్పుడు ఫ్యామిలీ పేరెంట్స్ వెయిట్ ఎక్కువ ఉండటంతో వీళ్ళకి ఆ వెయిట్ గెయిన్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ జెనెటిక్గా వెయిట్ గెయిన్ అన్నది ఇది ఒకటి. ఈ కండిషన్స్లో మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మా దగ్గర వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్గా నాన్ సర్జికల్ ప్రొసీజర్, వితౌట్ సర్జరీ మేము వెయిట్ లాస్ ఇస్తామన్నమాట. మా దగ్గర ఉన్న వెయిట్ లాస్ ప్రొసీజర్స్లో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక పర్సన్ వెయిట్ లాస్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళని టోటల్గా అసెస్ చేస్తామన్నమాట. బిఎంఐ మెషిన్ అని ఒకటి ఉంటుంది. దానిలో మన బాడీ మాస్ ఇండెక్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి బాడీ లోపల విజరల్ ఫ్యాట్, బాడీ పైన ఎక్స్ట్రా ఫ్యాట్, తర్వాత యాక్చువల్గా ఉండాల్సిన ఇదంతా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి హౌ మెనీ కేజెస్ వాళ్ళు తగ్గాలి అన్నది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మేము అంటే అదర్ కాజెస్, ఈ అసలు వెయిట్ గెయిన్కి కాజ్ ఏంటి అన్నది కూడా మేము ఐడెంటిఫై చేస్తాం అనమాట. అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ టెస్ట్. 18 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట. బిలో 18 వాళ్ళకి ఏంటంటే మనము డైట్ రెస్ట్రిక్షన్స్ అనమాట. ద డైట్ దే హ్యావ్ టు టేక్, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్, ఇటువంటివి కూడా మేము చెప్తాం అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే మనం కౌన్సిలింగ్ ఇవ్వాలన్నమాట. ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎట్లా ఉంటుంది సొసైటీలో, దే కాంట్ అంటే వాళ్ళకి అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది పెద్దయ్యాక. ఈ ఒబిసిటీ తోటి సోషల్గా మూవ్ అవ్వలేరు అనమాట. సో ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి మంచి డైట్ హ్యాబిట్స్ తీసుకునేలాగా చేసి అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనము స్పోర్ట్స్ వీటన్నిటిలో ఎంకరేజ్ చేయాలన్నమాట. స్పోర్ట్స్, ఎక్సర్సైజ్, యోగా ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. అది అయితే ఒకవేళ పర్సనాలిటీ కనుక మనం ఎప్పుడైతే గెయిన్ అవుతున్నామో, నాకు చాలా మందికి అంటే స్కార్స్ ఇలా గీతలు పడుతూ ఉంటాయి, అంతే దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ అనేది మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మనకి వెయిట్ గెయిన్ అవుతా ఉంటే ఏంటంటే ఈ స్కిన్ కింద ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది అనమాట. ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ అయ్యేసరికి మన స్కిన్ ఆ ఫ్యాట్ని అకామిడేట్ చేసుకోవడానికి స్ట్రెచ్ అవుతుంది. ఓకే, హలో మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో ఏమండి మీ పేరేంటో చెప్పండి, పేరు చెప్పండి. శైలజ గారు, మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. నైట్ అవర్స్ అయ్యేసరికి స్కిన్ అంతా లాంటి దురదలాగా వస్తుందండి, చిన్న చిన్న పొక్కులాగా వచ్చేసి అది మరకలాగా అయిపోతూ
ఉంటుంది, ఆహా. దురదలాగా వస్తుంది ఈవినింగ్. మళ్ళీ మార్నింగ్ స్నానం చేస్తే అది ఏం ప్రాబ్లం అనిపించలేదు, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఈ యూజువల్గా ఈ ఇచ్చింగ్ మీరు దురద అని చెప్తున్నారు కదా, ఇది యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీద మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కానీ ఎలర్జీ వల్ల కానీ రావచ్చండి. మీరు ఒకసారి చెకప్ చేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఇమీడియట్గా దాన్ని ఎగ్జామిన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓన్లీ మెడిసిన్స్తోనే తగ్గిపోతుంది అది. ఓకే థ్యాంక్ యూ. ఓకే. మేడం చెప్పండి, ఈ ఈ స్కార్స్ అనేది అది ఏంటంటే ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎస్, ఇప్పుడు ఏంటంటే మెకానిజం సేమ్ ప్రెగ్నెన్సీలో కానీ ఒబిసిటీలో కానీ. ఒబిసిటీలో ఏంటంటే ఈ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వటం వలన స్కిన్ స్ట్రెచ్ అయ్యి. ఓకే. హలో 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 చెప్పండి, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. హలో చెప్పండి. మ్యామ్ ఇది మీ దగ్గర టాటూ రిమూవల్ పర్మనెంట్ గా పోవడానికి ఏం ట్రీట్మెంట్ ఉంది? టాటూ రిమూవల్కి మా దగ్గర ఫ్రాక్షనల్ క్యూ స్విచ్ అండ్ డియాగ్లేజర్ అని ఉందండి. ఆ మెషిన్ తోటి టోటల్గా టాటూ రిమూవల్ జరుగుతుంది. అదేంటంటే ఇట్ టేక్స్ 5 సిట్టింగ్స్ అనమాట. ఈచ్ సిట్టింగ్ 1 month గ్యాప్ తోటి తీసుకోవాల్సి వస్తుంది. పర్మనెంట్ గా పోతుందా మ్యామ్? పర్మనెంట్. మీకు పక్కన అడ్జసెంట్ నార్మల్ స్కిన్ ఉంటుంది చూడండి, సేమ్ ఆ స్కిన్ లాగా వచ్చేస్తుంది, ఏమి రెమినెంట్స్ ఉండవు అనమాట. మీరు ఇంతకు ముందు టాటూ వేయించుకున్నట్లు అసలు కనిపించదు. చెప్పండి. దీనివల్ల ఏమైనా స్కిన్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్? నో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీంతో. ఓకే మ్యామ్. 5 సిట్టింగ్స్ పడుతుందా మ్యామ్ దీనికి? ఏంటండి? 5 సిట్టింగ్స్, ఈచ్ సిట్టింగ్ 1 month గ్యాప్ తీసుకుంటుంది. మీకు టోటల్ 5 months పడుతుంది టోటల్ ట్రీట్మెంట్ కి. ఓకే మ్యామ్. ఇది ఎక్కడ ఉంది మ్యామ్ లాపిదాసం? రామ్నగర్ లో లైఫ్ లైన్ హాస్పిటల్ తెలుసు కదా మీకు, వరంగల్. లైఫ్ లైన్ హాస్పిటల్ 3rd floor లో ఉంటుందండి. ఓకే మ్యామ్, థాంక్యూ మ్యామ్. వెల్కమ్. సో ఇదేంటంటే ఫ్యాట్ డిపాజిషన్ వల్ల ఎక్కువ ఫ్యాట్ వచ్చేసరికి మన ఎనీథింగ్ మనం ఏదైనా ఫిల్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు స్ట్రెచ్ కదా. సో అలాగే స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు ఈ స్కార్స్ పడతాయి అనమాట. వీటినే స్ట్రెచ్ మార్క్స్ అంటారు. సేమ్ మెకానిజం ప్రెగ్నెన్సీలో కూడా. యూట్రస్ ఉంటుంది కదా, గర్భసంచి, అది లోపల బేబీ ఉండటం వల్ల సైజ్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని అకామిడేట్ చేయడానికి స్కిన్ స్ట్రెచ్ అవ్వాలి. సో ఈ స్కిన్ స్ట్రెచ్ అయ్యేసరికి అక్కడ కూడా ఇలా బ్రేక్ అయినట్లు అవుతుంది అనమాట. అందులో ఉన్న కొలాజన్ టిష్యూ బ్రేక్ అయ్యి స్పేస్ ఇస్తుంది అనమాట ఈ ఎక్స్ట్రా గ్రోత్కి అకామిడేట్ చేసుకోవడానికి. దానివల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ అన్న ఏర్పడతాయి. స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఒకవేళ మీ దాంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా? ఈ స్ట్రెచ్ మార్క్స్ కి మా దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. ఇదేంటంటే ఫ్రాక్షనల్ CO2 లేజర్ అని ఉంటుంది. ఈ లేజర్ తోటి ఈ స్ట్రెచ్ మార్క్స్ ని రిమూవ్ చేసేయచ్చు. ఇది కూడా అంతే, ఒక 3 to 4 months ఈచ్ సిట్టింగ్ 1 month గ్యాప్ తోటి ఒక 3 to 4 సిట్టింగ్స్ లో టోటల్ అదే ఏవైతే ఏరియాస్ బ్రేక్ అయినాయో అవన్నీ ఫిల్ అయిపోతాయి అనమాట. నార్మల్ స్కిన్ లాగా వచ్చేస్తుంది. స్కిన్ రేడియన్స్ అంటారు కదా, సో అది దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తుంటారు? యా, స్కిన్ రేడియన్స్ అంటే మన స్కిన్ ఎప్పుడైతే ఆ గ్లో తగ్గిపోతుందో, మన స్కిన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవన్నీ లేకపోవటం వల్ల, అంతేకాకుండా ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అవటం వల్ల ఏంటంటే స్కిన్ మీద అంతా ట్యానింగ్ వచ్చేసి డ్రైగా అయిపోయి, తర్వాత ఎక్స్ట్రీమ్ వెదర్స్, ఎక్స్ట్రీమ్ హాట్ కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్స్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు డ్రై స్కిన్ అయిపోయి అంత రేడియన్స్ గ్లో అంతా పోతుందన్నమాట. ఇలాంటి కండిషన్స్లో మేమేం చేస్తామంటే మన స్కిన్కి కావాల్సిన వైటమిన్స్ కొన్ని ఉంటాయి, వైటమిన్ C అని, తర్వాత సమ్ గ్లోయింగ్ సీరా, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన స్కిన్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తాం అనమాట. ఇదేంటంటే మీసోథెరపీ. హలో 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 మేడం. హలో చెప్పండి. హలో మేడం గారు ఉన్నారు, మాట్లాడండి మేడంతో. చెప్పండి మీ పేరేంటి? హలో మేడం, నా పేరు వివేక్, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం. కిరణ్ భాయ్ మేడం? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి మేడం. నా ఏజ్ 24 years మేడం. ఓకే. హలో చెప్పండి. నా ఏజ్ 25 years మేడం. ఓకే. ఇది నా ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ లాస్ అవుతుంది మేడం చాలా. యా. ఫ్రంట్ సైడ్ ప్లస్ కొద్దిగా మధ్యలో వరకు ఎయిర్ చాలా లాస్ అవుతుంది. ఇంతకుముందు మీ హాస్పిటల్కి వచ్చాం మేడం, టెస్ట్ చేశారు. ఏదో ఏ ట్రాన్స్ప్లాంట్ ప్లస్ మెడిసిన్ వాడమని చెప్పారు మేడం. ఏం తీసుకోండి, జస్ట్ టెస్ట్ చేసుకొని అంటే ఓకేనండి. యాక్చువల్లీ మీ ఏజ్ 25 years అంటున్నారు కదా, మీకు అంటే ఫ్యామిలీ హిస్టరీ, మీ ఫాదర్ కి అలా బాల్డ్ హెడ్ ఉంటాం కానీ ఇట్లా ఏదన్నా ప్రాబ్లం ఉందా? మా నాన్నకి లేదు మేడం, మా తాతయ్యకి ఉంది.
ఓకే, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మీ ఎనీహౌ బాల్ హెడ్ మీ పేరెంట్స్కి ఉన్న అది జెనెటిక్ అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే మీ 25 years కాబట్టి మీకు ట్రీట్మెంట్ ఉందండి అది హెయిర్ రీగ్రోత్కి. అవి ఏంటంటే ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు స్కాల్ప్ ఉంటుంది కదా, మీకు ఎక్కడైతే ఏరియాస్ తిన్నాయినాయో. అప్పుడు చెప్పారు మేడం, కానీ నేనే నెగ్లెక్ట్ చేశాను. ఇంకా హెవీగా అవుతుంది. అదే ఎక్కువ, ఇంకంతే ఎక్కువ అవుతే మీకు బాల్ హెడ్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక మీకు మొత్తం ఆ లాస్ అయిన హెయిర్ మొత్తం వస్తుంది. అంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా మళ్ళీ లాస్ అవ్వకుండా ఆ బాల్ హెడ్ని ప్రివెంట్ చేస్తుందండి. మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. మీకు ప్రాబ్లమ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి ఇంజెక్షన్స్ అటు నో అట్లాంటి ఇంజెక్షన్స్ ఏం కావండి. ఇవి ఓన్లీ మీ బ్లడ్ నుంచి ప్లాస్మాని తీసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తయారు చేసి ఆ ఇంజెక్షన్స్ ఇస్తాము. తర్వాత మన స్కిన్కి మన హెయిర్ గ్రోత్కి కావాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఇంజెక్షన్స్ రూపంలో ఆ స్కిన్కి ఇస్తాము. అండ్ లాస్ట్లో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి, స్టెమ్ సెల్ థెరపీ అని ఇస్తాము. అది కూడా ప్లాంట్ స్టెమ్ సెల్సే. మీకు ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ కానీ అవేమీ రావు. మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎవరికి ఇంతవరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హెయిర్ రీగ్రోత్ కూడా మంచిగా ఉంది రెస్పాన్స్. మీరు లేట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోండి. డిలే చేస్తా ఉంటే ఇంకా మేడం ఇదంతా కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే సింపుల్ గా అయిపోతుంది అంటారు కదా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, కానీ బట్ మీ ఏజ్ 25 years అంటున్నారు కదా. సర్జికల్ ప్రొసీజర్ కంటే కూడా ఇది బెటర్ ఆప్షన్ కదా. ఏదైనా సర్జికల్ కంటే మనకి వేరే అదర్ మెడికల్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ దీంతో వెళ్ళి అప్పుడు తర్వాత మీకు ఒక 45 years అట్లా ఆ ఏజ్ వచ్చినప్పుడు మళ్ళీ లాస్ వస్తే మీరు దానికి వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మీరు మీకు 25 years కాబట్టి తప్పకుండా మాట్లాడితే మెడిసిన్ వాడమని చెప్పేసి ఇచ్చారు. ఓకే, మీరు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలండి. ఇవి స్టార్ట్ చేస్తేనే మీకు రీగ్రోత్ ఉంటుంది. ఓన్లీ విత్ టాబ్లెట్స్ రాదు అది మీకు. అంతేకాకుండా మేము అడిషనల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే లో లెవెల్ లేజర్ థెరపీ అని ఉంటుంది అనమాట హెయిర్కి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీకు వస్తే 20 minutes అది కూడా లేజర్ థెరపీ ఇచ్చేసి పంపిస్తాం. దాంతో కూడా రెస్పాన్స్ బాగుంది. మీది వరంగల్లే అంటున్నారు కాబట్టి మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చి సేమ్ ఈ ట్రీట్మెంట్ కూడా వాటితో పాటు ఇంజెక్షన్స్తో కంటిన్యూ చేసుకుంటే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే, వెల్కమ్. జీవన రేఖలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జీవన రేఖకు తిరిగి స్వాగతం. మేడం చెప్పండి మేడం. సో వెయిట్ రిడక్షన్కి ఇంకా ఏమైనా మీ దగ్గర? ఇందాక చెప్పినట్లుగా వెయిట్ అసలు యాక్చువల్ వెయిట్ గెయిన్కి కాజ్ ఏంటో దాన్ని రూల్ అవుట్ చేసుకొని మా దగ్గర ఉన్న నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ తోటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. హలో 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 చెప్పండి మేడం, మీ పేరు? మేడం నా పేరు రాధా అండి, నర్సంపేట నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మేడం నాకంటే ఈ మధ్యకాలంలో విపరీతంగా వెయిట్ పెరుగుతున్నాను. ఓకే, కంప్లీట్ గా అంటే బయటకు వెళ్తే కొంత అందరు కూడా బాగా వెయిట్ విపరీతంగా పెరుగుతున్నాయి ఇట్లా ఇదని చెప్పి అంటున్నారు. వెయిట్ కంటే ముందుగా కొంచెం పొట్ట ఎక్కువ పెరుగుతుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ చెప్పండి. ఏజ్ 33 years మేడం. 33 years. ఓకే, మ్యారీడ్ అండి? అవునండి, మ్యారీడ్, బాబు పాప ఇద్దరు. ఓకే, యాక్చువల్గా యూజువల్గా ఈ డెలివరీస్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండటం వల్ల కూడా వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. తర్వాత మీరు మనం తీసుకునే డైట్లో ఎక్కువ ఆయిలీ కంటెంట్, స్వీట్స్,
తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ లేకుండా తీసుకుంటే కొద్దిగా వెయిట్ తగ్గొచ్చు. అంతేకాకుండా మా దగ్గర వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కూడా ఉందండి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తోటి మీకు వెయిట్ లాస్ ఇవ్వగలం. ఏమంటారండి? ఎన్నిసార్లు రావాల్సి ఉంటుంది మేడం? మీకు యాక్చువల్గా మనము లోకల్గా ఉన్న వాళ్ళకైతే ఎవ్రీ 2 daysకి ఒకసారి ట్రీట్మెంట్ ఇస్తాము. యూజువల్గా సమ్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చేది ఉంటే కనుక కొద్దిగా ఫార్ ఉంటే వీక్లీ 1 ట్రీట్మెంట్ కూడా ఉందండి. వీక్లీ 1 ప్రోటోకాల్స్. టోటల్ 3 months ఉంటుందండి. 3 monthsలో మీకు 10 kgs వెయిట్ లాస్ వస్తుంది. మీకు ఇప్పుడు నో అండి, కంప్లీట్ టోటల్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొసీజర్సే ఉన్నాయి మా దగ్గర. మీకు ఎక్కువ అబ్డోమెన్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంది అంటున్నారు కదా, దానికి ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మీరు స్పెసిఫిక్ ఏరియాలో ఫ్యాట్ రిడక్షన్ కోసం. అంతేకాకుండా మేము అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అసెస్ చేసి మీరు ఏం డైట్ తీసుకోవాలి, ఒకవేళ ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా కరెక్ట్ చేసేస్తాం. అట్లా మీరు వీక్లీ వన్స్ వస్తే సరిపోతుంది. వీక్లీ వన్స్ వస్తే సరిపోతుంది. మీకు రావటం కష్టం అనిపిస్తే వీక్లీ ట్వైస్ గానీ వన్స్ గానీ. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయించుకోమంటారా మరి ఫస్ట్? ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే విపరీతంగా వెయిట్ పెరుగుతున్నాను. అదే మీకు అంటే థైరాయిడ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలండి. ఇంకోటి పీసీఓడికి సంబంధించి కొన్ని టెస్ట్స్ ఉంటాయి, అవి 2 రూల్ అవుట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ దిస్ ఈజ్ అటాచ్ టు హాస్పిటల్ కదా, మీరు వచ్చేస్తే ఇక్కడ చూసి మీకు ఒకటి షుగర్ లెవెల్స్ ఇవి కూడా అసెస్ చేసేసి మీకు టోటల్ ప్రోటోకాల్ ప్లాన్ అవుట్ చేస్తాం అనమాట, ఎట్లా మీకు వెయిట్ రిడక్షన్ చేయాలి ఏంటి అన్నది. అంటే ఎక్కువ కాస్ట్ అవుతుందా మేడం? అట్లేం ఉండదండి, అఫోర్డబుల్ ఉంటుంది మీకు. మీరు రండి, వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకే వెల్కమ్ మేడం. అది వాట్స్ రిమూవల్ చాలా మందికి కూడా ఫేస్ మీద చిన్న చిన్న డాట్స్ తో వస్తూనే ఉంటాయి. సో వాటికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు? ఓకే, వాట్స్ అన్నవి మన ఫేస్ మీద కానీ స్కిన్ మీద కానీ ఎక్కడైనా యూజువల్గా నెక్, ఫేస్, తర్వాత ఆర్మ్ పిట్స్ అంటారు, ఆ ఏరియాస్లో ఎక్కువ స్ట్రెస్ ఎక్కడ ఉంటుందో ఆ ఏరియాస్లో వస్తాయి ఈ వాట్స్ అన్నవి. చిన్న గ్రోత్స్ అన్నమాట. ఇవి మా దగ్గర లేజర్ తోటి రిమూవ్ చేసేయచ్చు. హలో 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 చెప్పండి. హలో, మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేము బర్కల్ నుంచి కాల్ చేస్తున్నామండి. నా పేరు రాధిక. ఓకే రాధిక గారు చెప్పండి. హలో రాధిక గారు చెప్పండి. మాట్లాడండి. నేనే చెప్పండి. హలో, అది మా మదర్ కి అండి 45 years 50 ఉంటాయి. ఓకే, యూరిన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ తెలియకుండానే మళ్ళీ అట్లా పాస్ చేసిందండి. చాలా చోట్ల తిరిగాము, గైనకాలజిస్ట్ ని, తర్వాత యూరాలజిస్ట్ ని, అందరినీ కలిసామండి. మెడిసిన్ కూడా వాడాము, కానీ తగ్గట్లేదు. ఓకే, ఇదేంటంటే యూజువల్ గా ఏమండి మీ మదర్ కి 45 years అట్లా అంటున్నారు కదా, ఎంత ఏజ్? 45 to 50. ఓకే, యూజువల్ గా ఏం జరుగుతుందంటే మామూలుగా వెజైనా కానీ బ్లాడర్ కానీ ఆ ఏరియాస్ లో సంబంధించిన లిగమెంట్స్ ఉంటాయి, కొన్ని మజిల్ టిష్యూ కానీ లిగమెంట్స్, అవన్నీ ఏజ్ తోటి ఏంటంటే అవి లూజ్ అయిపోతాయి అన్నమాట. లూజ్ అయిపోవటం వల్ల ఈ యూరిన్ కొద్దిగా దగ్గినా తుమ్మినా కానీ పాస్ చేయటము ఇటువంటివి జరుగుతాయి. దీని యూజువల్ గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. దీనికి మా దగ్గర లేజర్ ట్రీట్మెంట్ ఉందండి. లేజర్ పద్ధతితోటి లేజర్ షార్ట్స్ ఇచ్చి, లేజర్ షార్ట్స్ ఇవ్వడంతో ఏంటంటే లోపల బ్లాడర్ చుట్టూ ఉన్న టిష్యూ అదంతా కొత్త కొలాజన్ ఫామ్ అయ్యి మజిల్స్ కూడా ష్రింక్ అయ్యి స్ట్రెంగ్తెన్ అవుతాయండి. దీంతో టైటనింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా యూజువల్గా ఒక 15 daysకి ఒకసారి సిట్టింగ్ ఉంటుంది ట్రీట్మెంట్. మీకు 3 monthsలో టోటల్ అదంతా టైటన్ అయిపోతుంది. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది తగ్గిపోతుంది. అట్లా ఇవన్నీ. ఓకే రండి. రండి. ఓకే వెల్కమ్. ఇవన్నీ మన బాడీ పైన వచ్చే ఎక్స్ట్రా గ్రోత్స్ అన్నమాట. అంతేకాకుండా వాట్సే కాకుండా కొన్నిటిని స్కిన్ ట్యాగ్స్ అంటారు అనమాట. తర్వాత వీటన్నిటిని కూడా లేజర్ పద్ధతితో రిమూవ్ చేస్తాం. హలో 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 చెప్పండి సార్, మీ నేమ్ పేరు? హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం. ఈ హెయిర్ ఫాలింగ్ గురించి ఒకసారి మీ దగ్గర ట్రీట్మెంట్ వచ్చామండి ఇంతకుముందు మేము. ఓకే,
అప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారండి మాకు. ఆ, బాగా రిజల్ట్ బాగానే ఉంది మేడం, కాకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. అదే రెగ్యులర్గా నేను అవుట్ ఆఫ్ తీసుకోవాలండి స్టేషన్ ట్రీట్మెంట్. 20 డేస్కి ఒకసారి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. మీకు గ్యాప్ వచ్చినా పర్వాలేదు, మళ్ళీ కంటిన్యూ చేసేయండి, మళ్ళీ రీగ్రోత్ స్టార్ట్ అవుతుండే ఏం కాదు. ఎప్పుడు రమ్మంటారు మేడం మళ్ళీ మేడం? మీరు వచ్చేసేయండి, ఎప్పుడు మాది ఓపెనే ఉంటుంది, మార్నింగ్ 10 to 8 o'clock క్లినిక్. సండేస్ కూడా ఓపెనే ఉంటుంది, మీకు సండే వీలుంటే కనుక సండే కూడా రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే మధ్యలో 1 month గ్యాప్ వచ్చినా కూడా ప్రాబ్లం యా, ప్రాబ్లం ఏముండదు, రండి, మీరు మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. యా, ఇవన్నీ మా దగ్గర ఏంటంటే లేజర్ పద్ధతితోటి రిమూవ్ చేస్తాం అనమాట. జస్ట్ లేజర్ షార్ట్ తోటి ఫస్ట్ ఎనస్థీషియా అప్లై చేయాలి, కొద్దిగా పెయిన్ఫుల్ మైల్డ్గా అప్లై చేసి లేజర్ షార్ట్ తో రిమూవ్ చేస్తాము. దాంతో ఏంటంటే స్కార్స్ కానీ మరకలు కానీ ఏం పడవు లేజర్ తోటి రిమూవ్ చేస్తే. హలో 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 చెప్పండి మీ పేరు? హలో, నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు చెప్పండి, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ ప్రాబ్లం రాజేష్ గారు. మా ప్రాబ్లం వచ్చేసి హెవీ వెయిట్ ఉన్నాను మేడం నేను. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 35 years మేడం. ఓకే. ఇది లాప్టికాస్ అని నేను విన్నాను, మా ఫ్రెండ్స్ చెప్పారు, అక్కడికి వెళ్తే వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పారు. యా, చెప్పండి. నేను కొన్ని దిక్కులు తిరిగాను, ఎక్కడ వెయిట్ లాస్ అవ్వడం జరగలేదు మేడం. ఓకే, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారండి? ఇదివరకు వేరే కొన్ని దిక్కులు తీసుకుంటే ట్రీట్మెంట్ ఏం వెయిట్ లాస్ తగ్గలేదు మేడం. ఓకే. అదే లాప్టికాస్ అని విన్నాను, చాలా వరకు రిజల్ట్ ఉందని చెప్పారు. ఎస్, అవునండి. మీరు మా దగ్గర ఏంటంటే కంప్లీట్గా నాన్ సర్జికల్ ప్రొసీజర్ తోటి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్గా క్రయోలైపోలైసిస్ అనే కొత్త పద్ధతి ఉంది కదా, -degrees టెంపరేచర్ దగ్గర సింగిల్ సిట్టింగ్ తోటి వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి అనమాట. అందులో ఏంటంటే మనకి మెయిన్ ఇంచ్ లాస్ వస్తుంది అనమాట. స్పెసిఫిక్ ఏరియాస్లో వెయిట్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని సింగిల్ సిట్టింగ్లో టోటల్గా పోతుంది, ఒక 2 monthsలో అది స్లోగా ఎలిమినేట్ అవుతుంది అనమాట ఫ్యాట్ బాడీలోంచి. అటువంటి ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వస్తే కనుక మీ హైట్ వెయిట్ని బట్టి మీకు ఎంత ఫ్యాట్ రిజర్వ్ బాడీలో ఉంది క్యాలిక్యులేట్ చేసి మీకు ఎన్ని సిట్టింగ్స్ పడతాయి, ఎన్ని రోజుల్లో మీకు వెయిట్ లాస్ ఎంత ఇవ్వగలం అన్నది మేము టోటల్గా చెప్పగలం. అండ్ మీకు ఏమైనా అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవేమన్నా ఉంటే కూడా అవి కరెక్ట్ చేసుకొని మనం వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనమాట. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లాంటి అలాంటి ఏముండవండి సైడ్ ఎఫెక్ట్స్. అదే మండే వద్దాం అనుకుంటున్నాను. ఓకే, ష్యూర్, రండి. వెల్కమ్. యా, ఈ లేజర్ రిమూవల్ తోటి ఏంటంటే మనకి స్కార్స్ ఫామ్ అవ్వవు, అంతేకాకుండా అక్కడ ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ ఇటువంటివి కూడా రావచ్చు అదర్ ప్రొసీజర్స్ తో తీస్తే. సో కాస్మెటిక్ గా ఇది మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట లేజర్. హలో 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 చెప్పండి మేడం మీ పేరు? హలో చెప్పండి మేడం మీ పేరు? ఓకే, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు అంజలి అండి, ఖమ్మం నుండి కాల్ చేస్తున్నాము. అంజలి గారు డాక్టర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అంజలి గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం నాకు అన్వాంటెడ్ హెయిర్ ఉంది మేడం, అప్పటి టైం. ఓకే మేడం ఏజ్ వచ్చేసి 23 మేడం, నాకు ఇంట్లో మ్యారేజ్ చూస్తున్నాను. ఓకే ఓకే. మేడం 3 months లో మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను మేడం, అది 3 months లో పోయిందంటారా మేడం? ఇది యాక్చువల్గా అదేంటంటే హెయిర్ థిక్నెస్ బట్టి ఉంటుందండి మనకి ఎన్ని మంత్స్లో పోతుంది ఇది అని చెప్పడానికి. మీకు హెయిర్ బాగా థిక్ ఉంటే కనుక మీకు ఒక 4 months అలా పట్టవచ్చు, 4 to 5 months. థిన్ హెయిర్ ఉంటే కనుక మీకు 3 monthsలో కూడా రిజల్ట్ ఇవ్వచ్చు. అట్లా అంటే అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూసుకోవాలండి. ఇప్పుడు అంటే మీరు వెయిట్ ఎక్కువ ఉంటారా, మామూలుగా థిన్ గానే ఉంటారా? మేడం వెయిట్ ఎక్కువ ఉంటాను మేడం, 55 ఉంటాను మేడం. ఓకే, ఇప్పుడే నార్మల్. ఓకే, హార్మోనల్ లెవెల్స్ ఇవన్నీ నార్మల్ ఉంటే కనుక మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వచ్చు మీకు 3 monthsలో కూడా. మా దగ్గర ఏంటంటే డయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ అన్న పద్ధతి ద్వారా హెయిర్ రిమూవల్ చేస్తాం. ఇదేంటంటే కంప్లీట్ ఓన్లీ లేజర్ ట్రీట్మెంటే అండ్ ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట. మీకు పెయిన్ కూడా ఏముండదు. డ్యూరింగ్ ప్రొసీజర్ కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. మీకు ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుంటే కనుక 3 to 4 monthsలో ఐ క్యాన్ గివ్ యూ అష్యూరెన్స్ అండి. 3-4 months వరకు. యా, మీకు 3 monthsలో కావాలనుకుంటే ఆల్మోస్ట్ లైట్ అయిపోతుంది హెయిర్.
కనిపించదు మేడం. అట్లా. మేడం మేడం ఇది హన్మకొండలేనా మేడం? యా, హన్మకొండలో లైఫ్ లైన్ హాస్పిటల్ అని ఉంటుంది రామ్నగర్లో, అందులో 3rd ఫ్లోర్లో ఉంటుందండి సెంటర్. ఓకే మేడం. ఓకే, వెల్కమ్. చాలా మందికి పెళ్లి కాని వాళ్ళకైతే ఇంకా విపరీతంగా అప్పని పని, లేకపోతే పిగ్మెంటేషన్, అది ఇది ఎన్నో ప్రాబ్లమ్స్. దాని వల్ల ఎంతో 40-50 క్రాస్ అయిన తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ముందుగానే చాలా చిన్న వయసులోనే ఎంతో మంది ఫేస్. ఇప్పుడు యూజువల్ గా ఈ స్టడీస్ కానీ ఇవన్నీ ఎక్కువ దే ఆర్ ఫేసింగ్ స్ట్రెస్ అన్నమాట. స్టడీ అవర్స్ ఇవన్నీ మార్నింగ్ 5 o'clock లేచి వాళ్ళు మళ్ళీ నైట్ 10-11 వరకు కూడా ఇంకా చదువుతూనే ఉంటారు. సో ఈ స్ట్రెస్ఫుల్ తోటి లైఫ్ స్టైల్ తోటి అది ఎక్కువ ఉంది కాబట్టి ఈ కాంపిటీషన్ తోటి వాళ్ళకి ఏంటంటే మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనమాట. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ తోటి అంత డిస్టర్బ్ అయిపోతాయి టోటల్ హార్మోన్స్. దాంతో ఈ హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేవి. ఈ ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్ ఉండవలసిన చోటు కాకుండా ఎక్స్ట్రా చోటు ఉంటాయి అన్నమాట అన్వాంటెడ్ హెయిర్. సో ఈ ప్రాబ్లం అన్నది ఇప్పుడు అంటే వెరీ యంగ్ వాళ్ళలో ఉంది, మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో ఉంది. మిడిల్ ఏజ్ వాళ్ళలో ఒబిసిటీ, అదర్ హార్మోనల్ హైపోథైరాయిడిజం, వీటి రిలేటెడ్ పీసీఓడి కండిషన్స్లో వస్తుంది. ఇప్పుడు ఈ యంగ్ ఇండివిజువల్స్లో ఏంటంటే వెరీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, మళ్ళీ వీళ్ళకి కూడా పీసీఓడి ప్రాబ్లం వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అనమాట. సో ఈ అన్వాంటెడ్ హెయిర్కి మా దగ్గర డయోడ్ లేజర్, దిస్ ఇస్ ద రీసెంట్ అనమాట, లేజర్స్లో డయోడ్ లేజర్ అన్నది. దీనిలో ఏంటంటే టోటల్లీ ఓన్లీ విత్ లేజర్ 5 to 6 monthsలో వీ క్యాన్ గివ్ రిజల్ట్ అనమాట. కంప్లీట్ సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, అంతేకాకుండా పెయిన్లెస్ ప్రొసీజర్ మెయిన్ థింగ్ అక్కడ. విన్నారు కదండి డాక్టర్ ఈ కిరణ్మయ్య గారు చెప్పినటువంటి పలు సూచనలు. సో మరో డాక్టర్తో మరో ఎపిసోడ్లో జీవన్ రేఖలు మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ కీ న్యూస్, ఇది మీ న్యూస్.